అలాగే నా తోటి డైరెక్టర్ అయినటువంటి అన్న కృష్ణారావు గారికి, అలాగే మనకి అన్నిటిగా ముందు నడిపించే మన ఎస్టీ సెల్ స్టేట్ ఉపాధ్యక్షులు మన సోమన్ చిక్బాబు గారికి, అలాగే వేదికపై ఉన్నటువంటి ఎంపీటీసీలకి, సర్పంచ్లకి, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి ఎక్స్ సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, అలాగే మండల పార్టీ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఈ సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి శంకర్ కొండబాబు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ముందుగా నూతనంగా ఎల్లి గారికి మా శుభాకాంక్షలు అన్నాను. మీరు సుదీర్ఘ పోరాటం చేస్తే ఈరోజు ఆ శ్రమ ఫలితమే ఇవాళ మీకు ఈ ఫలితం వచ్చింది. ఇంత దీంతో మీరు ఆఫ్ చేయకుండా ఎలాగైతే 40 సంవత్సరాలు సేవ చేశారో ప్రజలందరికీ ముందు కూడా రెట్టింపు ఉత్సవంతో చేసినట్లయితే ఇంకా పెద్ద పెద్ద పదవులు పొందుతారని చెప్పేసి మా ఇలాంటి వాళ్ళు ఆశ అండి. ఎందుకంటే మీరు ప్రతి పంచాయతీ మీద 40 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి ప్రతి పంచాయతీ అంటే 17 పంచాయతీలు మన తీర్మానం మండలం ఉంది. ప్రతి పంచాయతీ మీద కూడా మీకు పూర్తిగా సమస్య పైన అవగాహన ఉంది కాబట్టి మీకున్నటువంటి ఈ సంవత్సర కాలంలోని అదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మనదే ఉంది కాబట్టి మీరు ఒక సమస్యల మీద మొత్తం అవగాహన కల్పించుకొని 1 నెల 2 రోజుల్లోని మిగతా ఉన్న 10 నెలల్లోని ఆ పనులని ఎంతవరకు పూర్తయితే అంతవరకు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ మండలానికి ఒక ఆదర్శప్రాయమైన ఎంపీగా ఉంటారని చెప్పేసి మా కోరిక. మిమ్మల్ని చూసి నెక్స్ట్ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఖచ్చితంగా మన ఎంపీటీసీలు కానీ, మన సర్పంచులు కానీ, జెడ్పీటీసీలు కానీ ఖచ్చితంగా 100% మన జీవన మండలానికి మీరు ఆదర్శప్రాయంగా నిలబడి మనకు స్థానిక సంస్థల్లోని విజయం కోసం కృషి చేస్తారని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ, అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు గెలుపన్నది ప్రతి ఒక్క కార్యకర్త, మండల స్థాయి నాయకులు, అలాగే స్టేట్ బాడీ నాయకులు ప్రతి ఒక్కరి శ్రమ ఫలితమే ఈరోజు మనకి మీ గెలుపండి. కాబట్టి ఖచ్చితంగా చిన్న పెద్ద అందరి ఆలోచనలు కూడా సూచనలు తీసుకొని ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలోని మీరు ప్రతిష్టమైన ఈ మండలంగా, టీడీపీకి మండలంగా, అలాగే మన కూటమి నాయకులు కలుపుకొని ఖచ్చితంగా మీరు వర్క్ చేస్తే 100% మన స్థానిక సంస్థల్లోని గెలిపే లక్ష్యంగా మనం అందరూ పనిచేయడానికి మేమందరూ కూడా రెడీగా ఉన్నాము. అది కాకుండా మన తోటి డైరెక్టర్ వంటి డైరెక్టర్ మన కృష్ణారావు గారు కూటమిలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా సభకు తీసుకొని మన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా ఖచ్చితంగా మనం ఆయనకి హెల్ప్ అయితే ఆయన పెద్ద నాయకులతో మాట్లాడి ఖచ్చితంగా మనకు కూడా ఈ సంవత్సరంలోని ఎక్కువ నిధులు మన కేంద్ర ప్రభుత్వం వస్తాయి కాబట్టి ఆయన సలహాలు సూచనలు తీసుకొని ఖచ్చితంగా మేమైతే ముందుకెళ్తామని చెప్పేసి మనం అందరూ సమిష్టిగా ఈ విజయానికి అందించినందుకు చాలా సంతోషం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, సభాధ్యక్షులకి, పెద్దలకి మీతో ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.